ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి. అది లైక్ ప్రాబ్లమ్స్ కూడా ఏమొస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ ఏంటి, ఏ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్పుకుందాం. సో మనకు వచ్చేసి యూనిట్ 1లో షార్ట్ క్వశ్చన్స్ డిస్ట్రక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఈ షార్ట్ క్వశ్చన్స్. లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే కామన్, అది కంపల్సరీ నేర్చుకోవాలి. మనం ఏ క్వశ్చన్ రాసినా కానీ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్ని క్వశ్చన్స్లోకి రాసినా కానీ ఒక్కొక్క మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు అట్లీస్ట్ ఇది నేర్చుకుంటే పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ శాంప్లింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, టైప్స్ ఆఫ్ డేటా, పార్ట్స్ ఆఫ్ టేబుల్, క్వశ్చనైర్, టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఇది ఫస్ట్ యూనిట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చనైర్ ఎసెన్షియల్స్. అసలు క్వశ్చనైర్ అనేది ఎందుకు ఉండాలి, మనం స్టాటిస్టిక్స్ చేస్తున్నామంటే క్వశ్చన్స్ బేస్ చేసుకొని వేస్తాం. సో క్వశ్చనైర్ అనేది ఏంటంటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో అవి ఎందుకు ఉండాలి అనేది. నెక్స్ట్ డిఫైన్ స్టాటిస్టిక్స్ ఇన్ ప్లూరల్ సెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రైమరీ డేటా కలెక్షన్ మెథడ్స్, ఇది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది మీకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్, నెక్స్ట్ వచ్చేసి నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్. సో తర్వాత యూనిట్ 2లో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి లైన్ డయాగ్రామ్. సో మనకి లైన్ డయాగ్రామ్స్ అడుగుతాడు అనమాట. వాట్ ఈజ్ లైన్ డయాగ్రామ్ అని మీరు చిన్న డయాగ్రామ్ కూడా వేసి చూపెట్టాలా. బార్ డయాగ్రామ్ అంటే ఏంటి, హిస్టోగ్రామ్ అంటే ఏంటి, పై డయాగ్రామ్ అంటే ఏంటి, ఇవన్నీ చార్ట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి, ఫ్రీక్వెన్సీ కర్వ్ పాలిగాన్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఆగివ్ కర్వ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పై డయాగ్రామ్, మల్టీబార్ డయాగ్రామ్, హిస్టోగ్రామ్. సో యూనిట్ 3లో వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ అర్థమెటిక్ మీన్, కంబైన్డ్ మీన్, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. సో ప్రాబ్లం అడుగుతాడు, అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, కంబైన్డ్ మీన్ అంటే ఏంటి, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అని క్వశ్చన్ ఇచ్చేసాడు మనకు టేబుల్ ఫార్మాట్లో. సో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీన్. సో ఇవి నేర్చుకొని మీరు. నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ మీడియన్, క్వార్టైల్, డిజైల్స్, పర్సంటైల్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మనకు క్వార్టైల్ అంటే ఏంటి, డిజైల్స్ అంటే ఏంటి, పర్సంటైల్స్ అంటే ఏంటి అనేది. అంటే పర్సంటైల్ అంటే per 100, డిజైల్స్ అంటే per 10, క్వార్టైల్స్ అంటే 25%, అట్లా. సో per 25%, 1/4. నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏంటి, అర్థమెటిక్ మీన్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్ సిరీస్. సో డిస్క్రీట్ అన్న కంటిన్యూస్ సిరీస్ అన్న క్వశ్చన్ వస్తుంది మనకి, నేర్చుకోండి. నెక్స్ట్ మీడియన్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్ డిస్క్రీట్. సో ఇది మీడియన్ డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ డిస్క్రీట్ అంటే ఏంటి, మోడ్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్ సిరీస్. నెక్స్ట్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వెన్ మీన్ మీడియన్ ఈజ్ గివెన్. సో మీన్ మీడియన్ ఇచ్చినప్పుడు మనకు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 4లో షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. చిన్న ప్రాబ్లం ఏంటంటే రేంజ్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే ఏంటి, రేంజ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ షార్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వెన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ గివెన్. ఓకేనా. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ బేస్ చేసుకొని అడుగుతాడు. ప్రాబ్లమ్స్ ఆన్ స్క్యూనెస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్క్యూనెస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీ స్టాటిస్టిక్స్ నేర్చుకున్నామంటే స్క్యూనెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ వేరియేషన్. సెకండ్ వన్ ప్రాబ్లమ్స్ ఆన్ మీన్ డీవియేషన్. సో థర్డ్ వన్ ప్రాబ్లమ్ ఆన్ బౌలీస్. సో బౌలీస్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్, డెఫినెట్ నేర్చుకోండి. డెఫినేషన్ అడుగుతాడు. సో ప్రాబ్లమ్స్ ఆన్ కర్ల్ పియర్సన్ కాన్సెప్ట్ ఏంటి, మెథడ్స్ ఏంటి, సో అది కూడా డెఫినేషన్ నేర్చుకోండి. యూనిట్ 5లో క్యాల్కులేట్ ఆర్ ఆఫ్ వెన్ డేటా ఈజ్ గివెన్. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డేటా ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్ థియరీ. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఆన్ కర్ల్ పియర్సన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కాన్సెప్ట్ నేర్చుకోండి, కర్ల్ పియర్సన్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంకరెంట్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్. ఇవన్నీ కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇవి చదువుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, అరౌండ్ 70+ స్కోర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. అండ్ కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. థ్యాంక్ యూ. బై బై.